ఫర్ 99 టీవీ సినిమా. విరోష్ ఖాయం. మొత్తానికి ఇట్స్ అఫీషియల్. ఎవరి సోషల్ మీడియా అకౌంట్స్లో ఇద్దరు, ఇటు విజయ్ దేవరకొండ గారు అటు రష్మిక మందన గారు కూడా తమ రిలేషన్షిప్ని కన్ఫర్మ్ చేశారు. వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అని కూడా చెప్పారు. అంటే ఈ పోస్ట్ యొక్క సారాంశం ఏమిటంటే, మీరు మాకన్నా ఎక్కువ మా రిలేషన్షిప్ని నమ్మారు, మాకన్నా ఎక్కువ కలిసి మమ్మల్ని ఆరాధించారు, ఆదరించారు. మేము ఇంకా మా రిలేషన్షిప్లో ష్యూర్గా లేనప్పుడు కూడా మీరందరూ, అంటే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అనమాట, అందరూ కలిసి విరోష్ అని అనౌన్స్ చేశారు. మా ఈ జర్నీని, ఈ వెడ్డింగ్ని, ఈ లవ్ జర్నీని మేము విరోష్ అనే నేమ్ చేసి ముందుకెళ్తున్నాం అని కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పుడు కాదు, ఇది 2018-19 నుంచి సాగుతూనే ఉంది ఈ విరోష్. ఇటు విజయ్ దేవరకొండ గారు అటు రష్మిక మందన గారు ఎవరి లైఫ్స్లో వాళ్ళకి ప్రయర్గా పార్ట్నర్స్ ఉన్నారు. అటు రష్మిక మందన గారు చూస్తే రక్షిత్ శెట్టి, హూ ఇస్ లైక్ రియలీ అ బిగ్ నేమ్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ, వారితోటి కిరిక్ పార్టీలో కలిసి యాక్ట్ చేయడమే కాకుండా ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. ఇటు విజయ్ దేవరకొండ గారు రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, యూరోపియన్ మోడల్, ఆవిడతో కూడా పిక్చర్స్ ఎన్నో బయటికి కూడా వచ్చేసాయి. విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ మోడల్తో విజయ్ గారు సన్నిహితంగా ఉండడం అండ్ ఆల్. బట్ దెన్ వీళ్ళిద్దరూ కలిసి గీత గోవిందం అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ అవ్వడం అండ్ ఈవెన్చువలీ రష్మిక గారు తన ఎంగేజ్మెంట్ని రక్షిత్ శెట్టి గారితో క్యాన్సిల్ చేసుకోవడం, కాల్ ఆఫ్ చేసేయడం అండ్ ఇన్నేళ్ల ఈ స్పెక్యులేషన్ తర్వాత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విరోష్ వెడ్డింగ్కి సిద్ధమైపోతున్నారు. February 26 ఉదయ్పూర్ హెరిటేజ్ ప్యాలెస్లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరగబోతోంది. ఆ తర్వాత March 4 అత్యంత అట్టహాసంగా హైదరాబాద్లోనే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉండబోతోంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ డే రానే వచ్చింది. ఇటు మన రౌడీ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తోటి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని సంపాదించుకున్నారు. వెరైటీ ఆఫ్ రోల్స్ చేస్తూ ముందుకెళ్తూనే ఉన్నారు. కమర్షియల్గా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. బట్ దెన్ హిస్ ట్రైయింగ్ వెరైటీ ఆఫ్ రోల్స్, దట్ ఈస్ కుడోస్ ఆస్పెక్ట్. అండ్ రష్మిక మందన తన కిరిక్ పార్టీ తోటి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇటు కన్నడలో ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ అయిపోయారు. నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్, వీటితో పాటు గర్ల్ ఫ్రెండ్ లాంటి థాట్ ప్రొవోకింగ్ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్స్ తోటి వచ్చే సినిమాలు కూడా తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యాక్టింగ్ చేయడానికి. ఒక కంప్లీట్ యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా కూడా రష్మిక ముందుకెళ్తున్నారు. ఇట్స్ నాట్ దట్ వీఆర్ అనలైజింగ్ బేస్డ్ ఆన్ ఎనీబడీ స్ట్రెంగ్త్, బట్ కమర్షియల్ సక్సెస్లు ఇవి చూసుకుంటే విజయ్ గారి కన్నా కూడా రష్మిక గారి కెరియర్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ దెన్ విజయ్ ఇస్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ రష్మిక గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్లో కూడా, ప్రీ రిలీజ్లో కూడా విజయ్ రష్మిక గారికి తన సపోర్ట్ని తెలియచేయడం జరిగింది. అండ్ రష్మిక గారు కూడా విజయ్ సినిమాలకు సంబంధించి, ఆయన బ్రదర్ ఆనంద్ దేవరకొండ సినిమాలకు సంబంధించి బేబీ సక్సెస్ మీట్లో కూడా ఎప్పటికప్పుడు తన ప్రజెన్స్ని తెలియజేస్తూనే వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి హాలిడేస్కి వెళ్తారు, కానీ విడివిడిగా వెళ్తారు, కెమెరాకి విడివిడిగా చిక్కుతారు. ఒకరి క్యాప్ ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఒకరి షర్ట్ ఇంకొకరు ప్రౌడ్గా ఫ్లాంట్ చేస్తారు. లొకేషన్స్లో పిక్చర్స్ దిగి హాలిడే లొకేషన్స్లో తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పెడతారు. బట్ అదేంటో ప్రతిసారి ఫ్యాన్స్ కనిపెట్టేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద సేమ్ ప్లేస్, సేమ్ లొకేషన్, సేమ్ టైం అన్నట్టుగా. ఏదైతేనే మచ్ స్పెక్యులేషన్ తర్వాత వీరిద్దరూ ఒకటవబోతున్నారు. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఇంతకన్నా గొప్ప న్యూస్ ఇంకొకటి లేదు అని ఫ్యాన్సే చెప్తున్నారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద కపుల్. అండ్ ఈ వెడ్డింగ్కి సంబంధించిన పిక్చర్స్, రిసెప్షన్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా చూసే అవకాశం కలగాలని తప్పకుండా కోరుకుంటున్నాం.